హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంజీవ్ బాకి కొనేవాడు. బాబయ్య 100 రూపాయలుంటే ఇప్పించండి అయ్యా, ఆకలేస్తుంది, భోంచేస్తాను. రేయ్, నీ మొహం చూస్తుంటే పక్కా తాగుబోతులా కనిపిస్తున్నావు. అంటే 100 రూపాయలు ఇస్తే తాగేద్దామనే? సాసా, అలాంటివన్నీ కాదయ్యా, దాని డబ్బులు దానికి ఉంటాయి. నేను అడిగేది భోజనానికే. నాన్న, నేను డాక్టర్ని అయ్యాను, కొత్తగా హాస్పిటల్ పెడుతున్నాను. యాజ్ ఏ సీనియర్ డాక్టర్ గా మీరు నాకేమైనా సలహాలు ఉంటే ఇవ్వండి నాన్న. 2 ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకో. 1, ప్రిస్క్రిప్షన్ ఎవరికి అర్థం కాకుండా రాయి. 2, బిల్లు మాత్రం అందరికీ అర్థం అయ్యేలా రాయి. అంతే. అబ్బబ్బబ్బబ్బా, వాషింగ్ మిషన్ కొనిపెట్టమని మా ఆవిడ ప్రాణం తీసేస్తుందిరా బాబు. చాలా బాధగా ఉంది. మా ఆవిడ వాషింగ్ మిషన్ కొనిపెట్టమని అడగదు, ఎందుకంటే నన్నే వాషింగ్ మిషన్ చేసేసిద్దిరా. నేనెంత బాధపడాలి? ఒరేయ్, నాకేమో ఉద్యోగం చేసే పిల్ల కోడలుగా రావాలని ఆశరా, మా ఆవిడకేమో ఉద్యోగం చెయ్యని పిల్ల కోడలుగా రావాలని ఆశ. ఏం చేయాలో తోచడం లేదురా. మీ అబ్బాయి ఉద్దేశం ఏదో కనుక్కోపోయారా? అది అయ్యిందిరా. వాడిని అడిగితే ఆ ఇద్దరిని చూసుకుంటాను అంటున్నాడు రా వాడు. ఏమిటి మీ ఆయన్ని మరీ గురు గురు అని పిలుస్తావేంటే సిగ్గు లేకుండా? నువ్వు మాత్రం మీ ఆయన్ని మంజు మంజు అని పిలుస్తులా? అవును, మా ఆయన పేరు మంజునాథ్, అందుకే నేను మంజు మంజు అని పిలిచా. మరి మా ఆయన పేరు గురునాథ్, అందుకే గురు గురు అని పిలుస్తున్నా. తప్ప? హ్యాపీగా సంజీవ్ బాకి సబ్స్క్రైబ్ చేసుకోండి.